పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన చాలా భక్తి కలిగినటువంటి ఆఫీసర్. ఆయన ఒకరోజు ఆయనకి అధికారులు ఒక కేసును అప్పగించారు. ఈయన కేసుని టేక్ ఓవర్ చేశారు. ఆ కేసు ఏంటంటే, అతను ఒక పెద్ద మాఫియా డాన్, ఒక పెద్ద గజ్జి దొంగ. అతను చాలాసార్లు తప్పించుకుని ప్రభుత్వం నుంచి పారిపోయినాడు. ఆ కేసుని ఈ పోలీస్ ఆఫీసర్కి అప్పగించాడు. ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. అద్భుతమైనదే, ఆ దొంగని అతను ఒక టీం ఏర్పరచుకున్నారు. ఈ ఆఫీసర్ కింద ఒక టీంని ఆయన ఏర్పరచుకున్నారు. ఆ టీం ద్వారా ఈ దొంగని శాఖశక్యంగా పట్టుకున్నారు. ఆ పట్టుకున్నప్పుడు ఆయన వ్యాన్లు తీసుకొస్తుండగా ఆ అడవి మార్గంలో గుండా వస్తున్న సమయంలో చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నారు. అప్పుడు ఆ దొంగ అన్నాడు, నాకు అర్జెంటుగా నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అడిగాడు. అయితే ఈ పోలీస్ ఆఫీసర్ జాలితో అతని చేతుకున్న సంఖ్యలు తీసి, సరే ఇక్కడ నిలబడతాం, వెళ్ళిరా వాష్రూమ్కి అని చెప్పని అతన్ని పంపించాడు. ఆయన వెళ్ళాడు. వెంటనే అక్కడ ఆ తుప్పల అడవిలోకి కొండ దూకేసి అడవిలోకి పారిపోయాడు. ఇతను పోలీస్ ఆఫీసరు, ఈ టీము ఎంత గాలించినా దొరకలేదు. ఎందుకంటే ఆ దొంగకి అదంతా కూడా అలవాటైన ప్లేసులు అవి. అప్పుడు ఈ విషయం అధికారులు తెలిసింది. అధికారులు చాలా కోపం అయిపోయారు. ఆ దొంగని చాలా శాఖచక్యంగా పట్టుకున్నామని మేము చాలా సంతోషించాం. కానీ పట్టుకున్నట్లుగా పట్టుకుని అతన్ని వదిలిపెట్టేశాం అని చాలా సీరియస్ అయిపోయి అతని ఉద్యోగం నుంచి తీసేశారు. మళ్ళా దొంగను పట్టుకుని వస్తేనే నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని అతని పై అధికారులు అతని ఉద్యోగంలో తీసేశారు. అతను ఇంటికి వచ్చి తన భార్యతో చెప్పాడు. చాలా నిరాశతో కూర్చున్నాడు. తన భార్య చెప్పింది, భయపడకండి, మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని. ఇద్దరు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా రోజులు, నెలలు, సంవత్సరం అయిపోయింది. కానీ ఆ దొంగ జాడ తెలియలేదు. చివరికి ఆర్థికంగా కూడా చాలా హీనస్థితి వచ్చేసారు. ఇంట్లో పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. రోజు రోజుకి విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒకరోజు ఆయన రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ రోజే ప్రార్థన చేశారు, ప్రభా మాకు సహాయం చేయండి అయ్యా, ఆ దొంగ ఎక్కడున్నాడో మా పట్టించని రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాడు. జేబులో ₹1 ఉంది. సరే టీ తాగుదామని వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక హోటల్ ముందు ఆగి ఆయన టీ ఆర్డర్ చెప్పాడు. నిలబడ్డాడు అక్కడ. ఈలోపు ఈ దొంగ ఒక మంచి డ్రెస్ వేసుకుని ఆ 5 స్టార్ హోటల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన ఎదురుగా. వెంటనే ఈ పోలీస్ ఆఫీసర్ సివిల్ డ్రెస్లో ఉన్నాడు కదా, ఆ దొంగ 5 స్టార్ ఆఫీసులకు ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో 5 స్టార్ హోటల్లోనికి, ఆ రూపాకాయను ఆ కాయిన్ బాక్స్లో వేసాడు. ఇప్పుడు ఎస్టేట్ బూతులు ఉండే ఆ కాయిన్ బాక్స్లో వేసి పై అధికారులు చెప్పారు, మా టీం పంపించమని. వాళ్ళందరూ కూడా వచ్చి ఆ హోటల్ని చుట్టుముట్టేశారు. ఈ ఆఫీసర్ తనతో బృందం అయిపోయి ఆ గజ దొంగ లోపల తాగుతూ చక్కగా ఉన్నాడు. వెంటనే వెళ్ళిపోయి ఆ దొంగను పట్టుకున్నారు. చేతులు సంఖ్యలేశారు, కాళ్ళు సంఖ్యలేశారు, తన్నుకుంటూ బయటికి తీసుకుని వచ్చారు. వెంటనే ఆ పోలీసు వెనక్కించుకొని తీసుకెళ్ళి అధికారులకు అప్పగించారు. వెంటనే అధికారులు అతన్ని సన్మానించారు. సన్మానించడమే కాదు, అతనికి ప్రమోషన్ ఇచ్చారు. అప్పుడు ఆ ఆఫీసరు ఇంటికి వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవా నువ్వు ఎంత అద్భుతమైన కార్యం చేశావు, మాకెంత సహాయం చేశావు అని దేవుడి సన్నిధిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. చివరికి రోడ్డు అంటే నడిచి వెళ్తున్నప్పుడు జేబులో ₹1 పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఆ ₹1 కాయిన్స్తో
ఆ దొంగను పట్టించడానికి నువ్వు నాకు సహాయం చేశావు అనే దేవునికి ఈ కార్యం వల్ల నా జీవితంలో ఒక ప్రమోషన్ వచ్చింది, నన్ను ఒక అద్భుతమైనగా దీవించావని భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ పోలీస్ ఆఫీసర్ పిల్లరా, వాళ్ళు కనిపెట్టారు, విశ్వాసం సన్నగిలిపోతున్న ధైర్యంతో నిలబడ్డారు. ప్రభు కార్యం చేస్తారనుకున్నాడు. ఆయన అనుకోని రీతిలో దేవుడే దొంగని అతను ముందుకు పంపించినట్లుగా, అతన్ని పట్టించినట్లుగా దేవుడు అంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగించాడు. ఆ కీడు వెనకాల దేవుడు అద్భుతమైన మేలు చేశాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రమోషన్ ఇచ్చి గణపరిచారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నావు, నీ కార్యం కోసం నువ్వు ఏ విషయంలో కనిపెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఖచ్చితంగా నీ విషయంలో కూడా ఈ కార్యం జరిగిస్తాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నందననియు నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. దేవుని కొరకు మనం కనిపెట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు, ఎదురు చూసిన వారు, ఆయన మీద నమ్మిక ఉంచి వారు, విశ్వాసం ఉంచిన వారు, ఆయన సిగ్గుపడరు, అవమానం నందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ విషయాల్లో ఎదురు చూస్తున్నావో, జవాబు రాలేదని, ప్రార్థనకు ప్రతిఫలం రాలేదని ఎదురు చూస్తున్నావో, తప్పక దేవుడు నీ కార్యాన్ని జరిగించబోతున్నాడు. నువ్వు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచు. విశ్వాసం సల్లగిల్లకుండా, ప్రార్థనలో కృంగిపోకుండా, నీ జీవితంలో ప్రభువు మీద ఆధారపడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. మనుషుల కొరకు ఎదురు చూస్తే అవమానం పొందుతామేమో కానీ, మనుషులు నమ్మడు కంటే రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశించడం మేలని చెప్పాడు. ఈ రోజున అతను యెహోవా కొరకు కనిపెట్టారు, దేవుడి కొరకు కనిపెట్టాడు, ఎదురు చూశాడు, గొప్ప కార్యాన్ని దేవుడు చేసినట్లుగా ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని, గొప్ప విడుదలను, గొప్ప ఆశ్చర్యకార్యాన్ని నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. భార్య భర్తలు బిడ్డలు కలిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యమును జరిగించాడు. నీ ఎదుటికే దేవుడు అద్భుతాన్ని తీసుకుని వస్తాడు. దేవుడి నామానికి నువ్వు మహింపరిచేటట్లుగా దేవుడు నేను కనపరచబోతున్నాడు. ఈ కీడు వెనక అద్భుతమైన మేలుని దేవుడిని దాయించబోతున్నాడు. దేవుడు ఈ కార్యం మీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. నీ కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గునందరు, నీ కొరకు కనిపెట్టుకున్న అవమానం నందరు. ఆ విధంగానే నీ బిడ్డల జీవితాల్లో కూడా ఎవరు గర్భఫలం కోసం కనిపెడుతున్నారు, ఉద్యోగం కోసం కనిపెడుతున్నారు, నాయనా వివాహం కోసం బిడ్డల కోసం కనిపెడుతున్నారు, నాయనా అప్పులు తీర్చడం కోసం కనిపెడుతున్నారు, ఏ విషయంలో కనిపెడుతున్నారో ఆ విషయంలో అద్భుత కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.